ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే తీపిని పంచే వాణిజ్య పంట చెరకు. ఏటికేడాది ఈ పంట సాగులో ఎదురవుతున్న సమస్యలు రైతులను చెరకు సాగు తగ్గించేలా చేస్తున్నాయి. జనవరి నుంచి మార్చి మధ్య నాటుకున్న చెరకు తోటలు ప్రస్తుతం బాల్యదశలో ఉన్నాయి. చెరకును పీడించే సమస్యల్లో చీడపీడలు కూడా ఒకటి. ముఖ్యంగా వేసవి కాలంలో బాల్యదశలో ఉన్న చెరకు తోటలను పీక పురుగు విపరీతంగా నష్టం చేస్తుంది. లేత దశలో పీక పురుగుగాను, ఆనక కాండం తొలుచు పురుగుగాను మారి చెరకు దిగుబడులను తగ్గించి వేస్తుంది. అందువల్ల పీక పురుగును తొలి దశలోనే నివారించాలి. చెరకులో పీక పురుగు లక్షణాలు, నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి ఈరోజు అన్నదాతలో చూద్దాం. నీటి వసతి పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో చెరకును ఎక్కువగా సాగు చేస్తుంటారు. జనవరి నుంచి మార్చి మాసాల మధ్య నాటుకుంటారు. చాలా ప్రాంతాల్లో చెరకు సుమారు 3 నెలల వయస్సులో ఉంది. బాల్యదశలో ఉన్న చెరకు పైరుకు ప్రధాన నష్టం కలిగించేది పీక పురుగు. దీనిని మొవ్వతొలుచు పురుగు అని కూడా అంటారు. పీక పురుగు చెరకు నాటిన 4 వారాల తర్వాత నుంచి పొలంలో కనిపిస్తూ ఉంటుంది. వర్షాధారంగా సాగు చేసిన పొలాల్లో ఈ పురుగు అధికంగా కనిపించినా, ఆలస్యంగా నాటిన పొలాల్లో అంటే మార్చి ఏప్రిల్ మాసాల్లో నాటిన పైరులోనూ, కార్సి చేసిన పైరులోనూ ఈ పురుగు ఎక్కువగా కనిపిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు, పంట నీటి ఎద్దడికి గురికావడం, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వంటి కారణాలు పురుగు ఉధృతి పెరగడానికి కారణమవుతుంటాయి. పీక పురుగు తల్లి పురుగులు గోధుమ రంగులోనూ లేదా ఎండుగడ్డి రంగులోనూ ఉండి ఆకుల అడుగు భాగంలో గుడ్లను పెడుతుంటాయి. ఈ గుడ్ల నుంచి వెలువడిన పిల్ల గొంగళి పురుగులు మొక్క మొవ్వులోకి చేరి కాండాన్ని తొలిచి లోపల గుజ్జును తింటూ పెరుగుతాయి. ఇలాంటి మొవ్వులు చనిపోతాయి. పురుగు ఆశించిన మొవ్వులను లాగితే తేలికగా ఊడివస్తాయి. అంతేకాదు వీటినుంచి చెడు వాసన కూడా వస్తుంది. ఈ మొక్కల్లో పక్క పిలకలు ఎక్కువగా వస్తాయి. కాని ఈ పిలకలు చాలా బలహీనంగా ఉండి పెరుగుదల అంతగా ఉండదు. కణుపులు ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా మారి కణుపు లోపల తిని అధిక నష్టం కలిగిస్తుంది. దీంతో చెరకు బరువు, నాణ్యత తగ్గుతుంది. పీక పురుగు వల్ల చెరకు దిగుబడిలో 70% వరకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి చెరకు లేత దశలో ఉన్నప్పటినుంచే సమగ్ర నివారణ పద్ధతులు పాటించాలి. వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. విత్తనం ఎంచుకునేటప్పుడే ఆరోగ్యకరమైన పంట నుంచి మాత్రమే విత్తన ముచ్చలను తెచ్చుకోవాలి. సిఫార్సు మేరకు మాత్రమే నత్రజని ఎరువులను పంటకు వేసుకోవాలి. మురుగు నీటిపారుదల తోటల్లో సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఎకరాకు 20,000 ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవులను పొలంలో వదలాలి. వీటిని ముచ్చలు నాటిన నెల రోజుల నుంచి ప్రతి 30 రోజులకొకసారి పొలంలో వదులుకోవాలి. అదే కణుపులు వచ్చిన తర్వాత అంటే నాటిన 120 రోజుల తర్వాత మాత్రం ప్రతి వారం 10 రోజులకు ఒకసారి చొప్పున 2 దఫాలుగా వదులుకోవాలి. ఈ పరాన్న జీవులు పీక పురుగు గుడ్లపై ఆశించి వాటిని నశింపచేస్తాయి. ఎకరాకు 100 లార్వల్ ఈక్వివలెంట్స్ గ్రాన్యులో వైరస్ను నాటిన 30 రోజుల తర్వాత 2 సార్లు పిచికారీ చేస్తే పీక పురుగును సమర్థంగా నివారించవచ్చు. ఎకరాకు 10 నుంచి 15 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. దీంతో పురుగుల ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. సాళ్ల మధ్యన ఎకరాకు 1.5 టన్నుల చెరకు చెత్తను కప్పుకోవాలి. చివరి అస్త్రంగా మాత్రమే పురుగుమందులను పిచికారీ చేసుకోవాలి. ఎకరాకు 7.5 కిలోల క్లోరాన్ ట్రినిలిప్రోల్ గుళికలను భూమిలో వేసుకోవాలి. మొక్కల్లో క్రింది ఆకులను రెలిచి క్లోరాన్ ట్రినిలిప్రోల్ 0.75 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా థయోమితాక్సోమ్ 0.75 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులను మార్చి నాటిన 4, 6, 9, 12వ వారాల్లో పిచికారీ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు చేపట్టినట్లయితే పీక పురుగును తొలి దశలోనే అరికట్టి మంచి దిగుబడులను పొందవచ్చు.